అందరికి లేచినాక పక్కకు ఠాకూర్ మాణిక్ ఠాకూర్ ఉండే నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. साहब बोलो साहब अन्ना, अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్టు అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो, अगर राहुल गांधी मर्चिपोइट, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, మరి మీడియా के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేను. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తాన్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేసారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया, 3.5 साल बाहर बात नहीं करा, अभी करता నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు, మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను. अगर कुछ मैं बाहर बोलना चाह रहा, आने का दिन आने का है तो सीधा ट्रेन चढ़ता हूँ, दिल्ली जाऊँगा, राहुल जी अपार्टमेंट 15 दिन 1 महीना रह के अपार्टमेंट लेके बात करने के बाद आके बात करता हूँ. जब तक बाहर बात करने का नो चांस, అప్పటిదాకా బయట మాట్లాడా. క్లారిటీ వచ్చిందా? ఓకే రైట్. ఇది అయిపోయిందిగా. దానికి కారణం ఏంటంటే 3.5 సంవత్సరాల క్రితము రాహుల్ గాంధీ గారు ఒక 40 మంది నాయకులని ఢిల్లీకి పిలిచారు. మీకు ఐడియా ఉందనుకుంటా. 3.5 years బ్యాక్. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ప్లస్ ఉత్తమ్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, చిన్నారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అందరు ఉన్నారు. అప్పుడు చాలా అంత సీనియర్స్, మధుయాషి గౌడు, మన మహేష్ గౌడు, ఇట్లా ఇదంతా సీనియర్ లీడర్స్ అందరు ఉన్నారు ఆ రోజున. సరే, ఆ లోపల అందరూ 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడారు. నేను ఒక 15 నిమిషాలు రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా, అంటే అందరి ముందే. నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన ముందు ఏం మాట్లాడలే. నేను ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పినంటే, సార్ రాహుల్ జీ, మై రామ్నగర్ రామ్ మందిర్ సే షురూ హువా. రామ్నగర్ రామ్ మందిర్ నుంచి ఒక స్టూడెంట్ లీడర్గా నా ప్రయాణం మొదలైంది సంగారెడ్డిలో. वहाँ से शुरू हुआ मेरा, मैं राहुल जी, मैं रामनगर राम मंदिर से शुरू हुआ, वहाँ से दिल्ली आपके घर में अंदर
आपके सामने बैठा हूँ. రామ్నగర్ రామ్ మందిర్ నుంచి ప్రయాణమైన ఒక జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఇంట్లో మీ ముందు కూర్చున్నా. ఇది జగ్గారెడ్డి లైఫ్. ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ రామ్నగరు, ఎక్కడ రామ్ మందిరు, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాహుల్ గాంధీ అని ఇంకో మాట అన్నా. రాహుల్ जी మీకు कई एक दिन आपके सामने ऐसा बैठ के बात करने के लिए मैं ट्राई किया, मैं यहाँ सक्सेस हुआ. మీతోటి మీ ముందు కూర్చోవాలి, మీతోటి నాకు పరిచయాలు నన్ను మీరు గుర్తుపట్టాలి. అది నాకు ఒక కోరిక ఉండే, అది నేను రీచ్ అయినా అని చెప్పిన. రీచ్ అయినని చెప్పిన. ఆయన వింటున్నాడు. ఇంటూ రాహుల్ जी एक बात बोलना चाह रहा हूं అన్న. బోలియే అన్నాడు ఆయన. నా పక్కకు చిన్నారెడ్డి గారు ఉన్నారు, పక్కకు వాళ్ళంతా అట్లా ఉన్నారు. అందరు నన్నే చూస్తున్నారు, వీడు ఏం చెప్తాడు ఏం కథ అని చెప్పి. एक बात मैं बोल सकता हूं राहुल जी, जो राहुल जी का खानदान जो भी है देश के जो लीडरशिप है, जो कांग्रेस लीडरशिप है, राहुल जी कोई भी पार्टी प्राइम मिनिस्टर बनेंगे, जब तक प्राइम मिनिस्टर रहता है जब तक कि ये दुनिया उनको रिकॉग्नाइज करती है. అంటే ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఆ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నంతసేపే ఈ దేశ ప్రజలకు గుర్తుపడతారు. जो भी पार्टी के प्राइम मिनिस्टर उतर जाने के बाद उनको भूल जाते हैं. मगर राहुल जी आपका वैसा नहीं, आपका खानदान का आज भी ये देश में ఈ రోజు కూడా ఈ దేశంలో మహాత్మా గాంధీ తర్వాత మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అండ్ టాప్ ఇందిరా గాంధీ అండ్ రాజీవ్ గాంधी, प्रेसिडेंट सोनिया जी, राहुल जी, प्रियंका जी. राहुल जी आप प्रधानमंत्री कुर्सी का जरूरत नहीं है. जिसका కుర్చీ पर बैठता है उसका ही इज्जत ज्यादा देते. ఎవరైతే ఎక్కువ కుర్చీలో కూర్చుంటారో వాళ్ళకి గౌరవం ఎక్కువ ఇస్తారు. राहुल जी आप कुर्सी से इज्जत नहीं है आपको, आपका ब्लड, आपका खानदानी आपका इज्जत है అని చెప్పిన. ఇదే చెప్పిన నాకు. మీకు ప్రధానమంత్రి పోస్ట్ తో సంబంధం లేదు. మీకు आप प्रधानमंत्री का पोस्ट से नहीं है. आपका खानदानी कुर्बानी, आपका खानदानी कुर्बानी जो सैक्रिफाइस किया वही निशानी है ये देश में. कोई पार्टी प्राइम मिनिस्टर आता है जाता है, आप प्राइम मिनिस्टर बनो मत बनो, आपका निशानी ये जमीन, देश की जमीन पे ऊपर रहता, वही आपका నిశాని హై రాహుల్ జీ అని చెప్పి ఇదే మాట చెప్పిన రాహుల్ గాంధీకి. ఆడ కూర్చున్న వాళ్ళు అనుకుంటారు వీడు ఏం చెప్తున్నాడు, వీడు బయటనేమో దుంకులాడి వీడేమో సపోర్ట్ చేస్తలేడు ఉంటుంది కదా. ఇదంతా వింటున్నాడు ఆయన. ఇక రాహుల్ గాంధీ సుండ్రే, రాహుల్ జీ సుండ్రే పూరే. అమ్మ ఏం చెప్తాడా అని ఆమె టెన్షన్లు ఉన్నది. ఆమె నేను నిర్మలను చూస్తున్నా. అమ్మ ఏమంటాడా ఏం కథనా. మేడం నాకు కూడా బుర్ర ఉంది, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది పేల్చాలి. ఉన్నా అట్లే డోంట్ వరీ. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది.
రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తుంది. రియల్ అన్న, వెరీ సీరియస్ ఇది. ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు 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 సీఎంది చెప్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు, మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు, అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్కి ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీలో క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ పాలిటిక్స్. విన్నావా, ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మళ్ళీ మీతోటి నవంబర్లో షేర్ చేస్తా. బిఎల్ఏ స్టార్ట్.